మీకు చాక్లెట్స్ బర్గర్లు అంటే ఇష్టమా? ఆన్లైన్లో ఆర్డర్ చేసుకుని తెగ తినేస్తున్నారా? హాలిడేస్ వస్తే హోటల్కి వెళ్లి ఇష్టమైన ఫుడ్ లాగించేస్తున్నారా? అయితే కాస్త ఆలోచించండి. హైదరాబాద్లోని హోటళ్లు, సూపర్ మార్కెట్లలో జరిగిన టాస్క్ ఫోర్స్ దాడుల్లో నమ్మలేని నిజాలు బయటపడుతున్నాయి. కాలం చెల్లిపోయిన వస్తువుల అమ్మకంపై ఫోకస్ పెట్టారు అధికారులు. నాసిరకం వస్తువులతో ఫుడ్ తయారు చేస్తున్న యజమానులపై ఆగ్రహం వ్యక్తం చేశారు. రత్నదీప్ సూపర్ మార్కెట్లలో నాసిరకం చాక్లెట్స్ ఉన్నాయంటూ కూడా టాస్క్ ఫోర్స్ అధికారులు గుర్తించడం జరిగింది. జంబో కింగ్ బర్గర్ లో క్వాలిటీ లేని పిజ్జాలు కూడా సీజ్ చేశారు. కేఎఫ్సీకి సరైన మెడికల్ అనుమతి లేనట్టుగా గుర్తించారు టాస్క్ ఫోర్స్ అధికారులు. 5 స్టార్ ఫుడ్ కోర్ట్స్ లో కూడా నాణ్యత లోపించినట్టుగా గుర్తించారు. రాయలసీమ రుచి హోటల్స్ లో నాసిరకం మైదా, భారీగా నిల్వ చేసినటువంటి పసుపు, వెల్లుల్లి పేస్ట్ ను కూడా సీజ్ చేశారు అధికారులు. కిచెన్ అపరిశుభ్రంగా ఉంది, అలాగే బొద్దింకలు ఎక్కువగా ఉన్నట్టుగా గుర్తించారు. షాగౌస్ హోటల్లో కూడా నాసిరకం వంటకాలు తయారు చేస్తున్నట్టుగా చెప్తున్నారు అధికారులు. కామత్ హోటల్లో ఒక సీల్ లేని టీ పౌడర్ ను కూడా గుర్తించారు. సరైన మెడికల్ సర్టిఫికెట్ తీసుకోకుండా వంటకాలు తయారు చేయడంపై సీరియస్ అవుతున్నారు అధికారులు. ఇక సుఖ్నగర్ రెస్టారెంట్ లో కాలం చెల్లిపోయినటువంటి మష్రూమ్స్ ఉండటంతో కూడా వాటిని కూడా సీజ్ చేశారు. గోలీ సోడా అమ్మకాల్లో కూడా అవకతవకలు జరిగినట్టుగా గుర్తించారు టాస్క్ ఫోర్స్ అధికారులు. సరైన అనుమతులు లేకుండా అమ్ముతున్నట్టుగా చెబుతున్నారు.